పోలీస్ స్టేషన్‌లో లాకప్ డెత్ జరిగినప్పుడు అవును. తోటి ఎంప్లాయీసే మన గురించి చెప్తారని అసలు ఏ పోలీస్ కూడా ఎక్స్‌పెక్ట్ చేసి ఉండరు. పోలీస్ స్టేషన్‌లో చిత్రహింసలు పెడితే ఎవరు సాక్ష్యం చెప్పారనే భావనల దేశవ్యాప్తంగా ఈ కస్టోడియల్ డెత్‌కి ప్రొటెస్ట్ జరుగుతుంది, బాగా ఇష్యూ జరుగుతుంది. సిబిఐ ఇన్వెస్టిగేషన్ కూడా రేవతి అనే హెడ్ కానిస్టేబుల్ కేసు చివరి వరకు సాక్ష్యాలను సేకరిస్తున్నారు. దేశం మొత్తంలో కస్టోడియల్ డెత్ మీద శిక్ష పడడం ఇదే ఫస్ట్ టైం. వాళ్ళకి చాలా ప్రెషర్ ఉంటుంది ఈ విషయం బయటికి రావద్దు అని. ప్రాణహాని డైరెక్ట్ స్పెషల్ ప్రొటెక్షన్ కూడా తెచ్చుకుంది కోర్టు నుంచి. ఓకే ఓకే. హాయ్, వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు వన్. దిస్ ఇస్ దివ్యశ్రీ. సో ప్రెసెంట్ మనతో హైకోర్టు అడ్వకేట్ కేఆర్ సునీల్ కుమార్ గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. హాయ్ సార్, హాయ్. ఎలా ఉన్నారు? ఫైన్. సార్, ఇప్పుడు ఈ మధ్యకాలంలో ఒక కేసు వైరల్ అవ్వడం చూసాం మనము. అంటే ఒక పోలీస్ స్టేషన్‌లో లాకప్ డెత్ జరిగినప్పుడు అవును. అంటే మన తోటి ఎంప్లాయీసే మన గురించి చెప్తారని అసలు ఏ పోలీస్ కూడా ఎక్స్‌పెక్ట్ చేసి ఉండరు. సో అసలు ఇన్ డీటెయిల్‌గా ఈ కేసు గురించి చెప్పండి. ఈ కేసు గురించి చాలా మందికి తెలియదు అండ్ చిన్న క్లారిటీ కూడా మిస్ అవుతుంది. సో ఫస్ట్ ఆ కేసు గురించి ఎక్స్ప్లెయిన్ చేయండి. తమిళనాడులో కోవిడ్ టైం అండి. కోవిడ్-19 అప్పుడు ఏమవుతుంది అంటే 2020 జూన్లో పోలీసులు తత్తకూలం పోలీస్ స్టేషన్ పోలీసులు ఏంటంటే ఒక ఇద్దరిని అరెస్ట్ చేస్తారు. దేని గురించి అంటే కరోనా టైంలో బియాండ్ ద టైం లెవెల్లో మీరు మొబైల్ షాపు ఓనర్ జయరాజ్ అన్న వాళ్ళ కొడుకు బెనిక్స్ ఇద్దరిని అరెస్ట్ చేసి మీరు కరోనా టైంలో తెరవకూడని టైంలో మీరు షాప్ తీసినారని తీసుకెళ్ళి రాత్రి చిత్రహింసలు పెడతారు. అంటే ఇక్కడ చెప్పుకోవాల్సింది ఏంటంటే పోలీస్ స్టేషన్లో చిత్రహింసలు పెడితే ఎవరు సాక్ష్యం చెప్పారనే భావనల పోలీసులు ఎంత అంటే వాళ్ళను చచ్చిపోయేంత వరకు కొడతారు అన్నట్టు. ఆ కేసులో చాలా సివియర్గా టార్చర్ చేస్తారు, సెక్సువల్ కూడా అబ్యూజ్ చేస్తారు. ఫర్దర్గా వాళ్ళు రిలీజ్ అవుతారు. బయటికి వచ్చినాక 2-3 రోజులకి పోలీస్ స్టేషన్ నుంచి హాస్పిటల్ డైరెక్ట్ వెళ్ళిపోతారు. జూన్ 19th ఇది అవుతుంది అరెస్ట్. అదే రోజు టార్చర్ జరుగుతుంది. 2020 జూన్ 19th. 22-23 జూన్ 2020 వాళ్ళు చనిపోవడం జరుగుతుంది. చనిపోగానే అక్కడ దేశవ్యాప్తంగా ఈ కస్టోడియల్ డెత్కి మన ప్రొటెస్ట్ జరుగుతుంది, బాగా ఇష్యూ జరుగుతుంది. అందరు కోరినట్టు సిబిఐ ఇన్వెస్టిగేషన్ కూడా దీన్ని కేసును అప్పగించడం జరుగుతుంది. సో సిబిఐ ఇన్వెస్టిగేషన్లో ఏం తెలుస్తుంది అంటే వీళ్ళు కస్టోడియల్నే చనిపోయినారు, వీళ్ళు టార్చర్ పెట్టడం వల్లనే చనిపోయినారు అని తెలుస్తుంది. మద్రాస్ హైకోర్టు దానికి కన్విక్షన్ ఇచ్చింది, ఉరి శిక్ష ఇచ్చింది. ఏది ఈ 9 మంది పోలీసులు ఎవరైతే వీళ్ళు బాగా టార్చర్ చేశారు అంటే ఇలా కీలకంగా ఏమవుతుంది అంటే సాక్ష్యం అనేది కీలకమవుతుంది. మరి ఎవరు చెప్పాలి? పోలీస్ స్టేషన్లో కొట్టినప్పుడు బయట వాళ్ళ వచ్చి చెప్పలేరు. ఎవిడెన్స్ లేకుండా పోలీసులు అంతా స్టేషన్ను కడిగిచ్చేస్తారు నీట్గా. కానీ అదే పోలీస్ స్టేషన్లో పనిచేస్తున్న రేవతి అనే హెడ్ కానిస్టేబుల్ ఇందులో ఏం చేస్తుంది అంటే ఆమె సూపర్ ఉమెన్ చెప్పుకోవచ్చు. ధైర్యంగా నిలబడి కేసు చివరి వరకు సాక్ష్యాలను సేకరిస్తుంది అన్నట్టు. ఎట్లా అంటే ఎవిడెన్స్, సర్కమ్స్టాన్షియల్ ఎవిడెన్సెస్ ఉంటాయి. బ్లడ్ మరకలు కానీ, గోడల మూలాలలో ఉన్న మరకలు కానీ ఎంత తూడ్చినా కానీ ఈమెకున్న పరిజ్ఞానంలో అవన్నీ తీసుకొని కోర్టుకు సబ్మిట్ చేస్తారు. తరువాత CCTV ఫుటేజ్ కూడా తీసేస్తారు. తీసేసినా కూడా ఈమె ఏం చేస్తుంది, ఆ రోజు ఏం జరిగింది అనేది పూసగుచ్చినట్టు జడ్జి గారికి రిప్రజెంట్ చేస్తుంది ఈ కేసు మొత్తం ట్రయల్లో. సో ఇట్లా ఈమె తోటి ఎంప్లాయీస్కి కూడా భయపడకుండా ఉన్నతాధికారుల ప్రెజర్ని కూడా తట్టుకొని ఒక మానవతా కోణంలా ఒక అమ్మాయికి ఉండవలసిన లక్షణాలు ఏంటి, ప్రేమ కాబట్టి, దయ కాబట్టి, ఒక సాటి మనిషి చనిపోయిందని ఆమె హెడ్ కానిస్టేబుల్ అయినా కూడా ఆ తోటి వాళ్ళు ఇబ్బంది పెడుతున్నా కూడా సాక్ష్యాలు చెప్పి మానవతా దృక్పథంతో సాక్ష్యం ఇస్తుంది. సాక్ష్యం ఇచ్చేసరికి చివరికి అది ప్రూవ్ అయ్యి వాళ్ళకు ఉరిశిక్ష పడుతుంది. అయితే ఇది ఎందుకు సంచలనం అయింది అంటే 9 మంది పోలీసులకు దేశం మొత్తంలో కస్టోడియల్ డెత్ మీద శిక్ష పడడం ఇదే ఫస్ట్ టైం, ఉరిశిక్ష దట్టు. సో కాబట్టి నేను ఏమంటున్నాను, సో ఇప్పుడు 9 మందికి కూడా ఉరిశిక్ష కంపల్సరీ అండి. వాళ్ళకి అపీల్ టైం ఉంటుంది. కాకపోతే ఇక్కడ ఏం జరిగింది అంటే మదురై కోర్టు తమిళనాడులో జరిగింది ఏంటి అంటే ఉరిశిక్ష పడ్డది కాబట్టి వాళ్ళు అపీల్ పోతారా అనే తర్వాత, కానీ ఆ శిక్ష పడడం, కన్విక్ట్ అవ్వడం కూడా అసలు పోలీసులు తలుచుకుంటే సాక్ష్యాలే తారుమారయ్యే అవకాశం. కానీ వాళ్ళు ఎవరు ఊహించలేదు, తోటి మహిళా కానిస్టేబుల్ డీటెయిల్స్ ఇస్తుందని, సాక్ష్యంగా నిలబడుతుందని, ధైర్యంగా ఉంటుందని. ఒకానొక సందర్భంలో ఆమెకు కూడా ప్రాణహాని ఉంటే కోర్టు నుంచి ప్రొటెక్షన్ కూడా తెచ్చుకుంటారు. ఇంత జరిగింది. బట్ అసలు ఎవరు ఎక్స్పెక్ట్ చేసి ఉంటారు సార్ దీన్ని? ఎందుకు అన్నానంటే మనతో పనిచేసే వాళ్ళే మన మీద చెప్తారని ఎవరు ఎక్స్పెక్ట్ చేసి ఉంటారు? అన్యాయం జరిగినప్పుడు మనతో పనిచేసిన వాళ్ళైనా బయట వాళ్ళైనా ఒక ఉమెన్కి ఉండాల్సిన లక్షణం అంతే, అంటే ప్రేమ. అంటే ఆమెకు ఒక అభిమానం, ఆత్మాభిమానం చంపుకోలేక దొంగలతో ఆమె కూడా కలవకుండా, అబద్ధాలు చెప్పే వాళ్ళతో కలవకుండా ధైర్యంగా సాక్ష్యం చెప్పడం అనేది నిజంగా అసలు ఆవిడకి హ్యాట్స్ ఆఫ్. ఎందుకు అని అంటే వాళ్ళకి చాలా ప్రెషర్ ఉంటుంది ఈ విషయం బయటికి రావద్దు అని. ప్రాణహాని డైరెక్ట్. ఇప్పుడు ఆమె జాబ్ ఉందా, తీసేసారా? జాబ్ తీయడానికి ఏం లేదల్లా, కాకపోతే ఆమెకు స్పెషల్ ప్రొటెక్షన్ కూడా తెచ్చుకుంది కోర్టు నుంచి ఈ కేసు నడిచిన రోజు. ఓకే, ఇప్పుడు ప్రెసెంట్ ఈ కేసు ఎంతవరకు వచ్చింది? ఉరిశిక్ష పడిందండి.
అది పడిందా? నిన్న Okay. 2 days బ్యాకే అది ఆర్డర్స్ కన్విక్షన్ ఇచ్చినారు. ఇచ్చిన తర్వాత ఇదంతా ఇంకా ఇష్యూ బయటకు వచ్చేసి. ఓకే సార్, మరి ఇప్పుడు ఈ రేవతి అనే మహిళ అంత ధైర్యం చేసి బయటకు వచ్చి సాక్ష్యం చెప్పింది అండ్ అవును. ఆవిడ వల్ల 9 మందికి శిక్ష పడింది కాబట్టి ఇప్పుడు ఈవిడ మీద ఎటువంటి ప్రెషర్ ఉండే అవకాశం ఉంది? అంటే మళ్ళీ ఆవిడ వాళ్ళందరితో కలిసి కూడా జాబ్ చేయాలి, వర్క్ అవును. చేయాలి కాబట్టి ఆవిడకి ఎటువంటి ప్రెషర్ ఉంటుంది? జనరల్గా ఆమె కేసు ట్రయల్ అప్పుడే ఆమె ప్రెజర్ ఎదుర్కొందండి. Hmm. ప్రాణహాని దాకా పోతేనే కోర్టులో పిటిషన్ వేసుకొని సెక్యూరిటీ కూడా కోరుకున్నది. Hmm. సో జనరల్గా ఎట్లుంటుందంటే ఉన్నతాధికారులు ఖచ్చితంగా ప్రెజర్ పెడతారు. నువ్వు Hmm. తోటి అంటే పోలీస్ డిపార్ట్మెంట్లో ఉండి డిపార్ట్మెంట్కి అగెనిస్ట్గా ఎట్లా చెప్పినా అని ప్రెజర్ పెట్టి ఉన్నారు. అవును. ఆమె తట్టుకొని నిలబడింది, మానసికంగా ధైర్యంగా నిలబడ్డది కాబట్టి ఈ కేసు చివరి వరకు వచ్చింది, సాక్ష్యాలు కూడా ఇవ్వగలిగింది. Hmm. ఎట్లుంటుంది అంటే స్టేషన్లో జరుగుతుంటాయి, మేము చంపాలని కొడతామా కావాలని కొడతామా అంటారు. కొట్టేటప్పుడు ఆలోచన ఉంటుంది. పోలీసులు ఏమనుకుంటారంటే వీఆర్ ద ఫైనల్ కింగ్స్ అనుకుంటారు. Hmm. అది కాదు, మానవత, హ్యూమన్ రైట్స్ ఎక్కడ పోతాయండి? ఒక Hmm. పోలీస్ అవును. స్టేషన్లో అతను షాప్ లేట్గా తీస్తే అక్కడే రెండు కొట్టేసి పోయి పంపించాల్సిన అవసరం ఉంది. మాట పెరిగితే పర్సనల్ ఈగో తీసుకొని వెళ్ళి 9 మంది దాడి చేయడం అంటే ఒక ఇద్దరి మీద, తల్లి కొడుకుల మీద, Hmm. దట్టు కొంచెం లేట్ షాప్ బంద్ చేయడం వల్ల అది పెద్ద అఫెన్స్ కాదు. అది అవును. దాని మీద అంత కస్టోడియల్ టార్చర్ అంటే ఎట్లా ఉంటుంది అంటే మీరు నమ్మరు కానీ ఆ ట్రీట్మెంట్ చాలా డిఫరెంట్ ఉంటుంది. 3rd degree ట్రీట్మెంట్ అంటారు. ఓకే. ఈ మన సినిమాలో చూపెట్టినట్టు ఈ లాఠీకి ఆయిల్ Hmm. పెట్టి కొట్టడం, అంటే అరికాళ్ళలో అరిచేతులలో కూడా అది టార్చర్ ఒకప్పటి నుంచి ఉండేది, ఇప్పుడు తగ్గింది. కాకపోతే ఏంటంటే పోలీసులు అంత సీరియస్గా తీసుకొని కొట్టాల్సిన అఫెన్స్ కాదు అది. ఓకే. రెండోది, ఈ అమ్మాయి మీద ఇంతగానం ప్రెజర్ పెట్టాల్సిన పరిస్థితి కూడా కాదు. ఆమె కోర్టుకు వెళ్ళి సెక్యూరిటీ తెచ్చుకున్న పరిస్థితి ఉంది అందులో. Hmm. అవును. సో నేను ఏమంటున్నా అంటే ఆమె ధైర్యానికి హ్యాట్సాప్ చెప్పాలి. అవును. మళ్ళీ కొలీగ్స్ వీళ్ళు అవును. రేపటి కాలంలో అంటే ప్రమోషన్స్ కానీ ఇంక్రిమెంట్ కానీ ఏదైనా డిపార్ట్మెంట్ చేతిలో ఉంటుంది. Hmm. అన్నిటికీ తల ఒగ్గి పరిస్థితి ఎంత ఇబ్బంది అయినా కానీ ఆమె సాక్ష్యాలు ఇవ్వడం అనేది హ్యాట్స్ ఆఫ్. ఝన్ 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 తెలుగు వన్